మెహర్ బాబాని ఆనాడు అది బాబా దగ్గరకు వచ్చి, అది నారాయణ మహారాజు ద్వారా ఆయన ఇచ్చిన సూచనల మేరకి మెహర్ బాబా దగ్గరికి వచ్చాడు ఈయన. మెహర్ బాబా ఇతన్ని ఆదరించి, సరే నువ్వు కోరినట్లే నేను ఇస్తాను, నేను మరి అయితే నీకు ఇంకా 3 జన్మలు ఎదురు ఉన్నాయి. ఆ 3 జన్మల యొక్క కర్మలను కూడా ఈ జన్మలోనే నువ్వు అనుభవించాల్సి వస్తుంది. దానికి నువ్వు సిద్ధమా అని చెప్పేసి అనటం, దానికి అతను సిద్ధం అవటం, తన తల్లిని తీసుకొచ్చి బాబా చేతుల్లో ఆయన తన కొడుకుని పెట్టి ఇక్కడి నుంచి నాకు ఈ కొడుకుతో ఏమీ సంబంధం లేదు, ఈ కొడుకు బాధ్యత నీదే. ఎందుకంటే మై విషయంలో చూడండి, బాబా షర్ట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యతలను వదిలిపెట్టవద్దని చెప్పేసి అన్నాడు. మరి ఇక్కడ కూడా అతను తన కొడుకుగా తల్లి, తన తోబుట్టువుల యొక్క బాధ్యతను వదిలిపెట్టి కేవలం భగవంతుడు మోక్షం అనే మిషన్ తోటి ఇక్కడికి వచ్చేసాడు. మరి అందుకని బాబా అతని తల్లి చేత నా కొడుకుని చెప్పిస్తున్నాను అనేటప్పటికి ఆ యొక్క బాధ్యతలను విషయంలో బాబా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రపంచం ఎవరిని కూడా ఆయన్ని నింద వేయటానికి లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చేస్తావా బాధ్యతలు అంటే, తల్లే తీసుకొచ్చింది తప్పు చెప్పింది అన్న అది రుజువు గురించి తల్లి తన తీసుకుని ఆ రోజు నుంచి అతను అగ్ని పరీక్షలకి ఎంతటి అగ్ని పరీక్షలు పెట్టాడంటే, మా బాబా తర్వాత రోజుల్లో చెప్తాడు, ఇంతటి బాధలను ఏ శిష్యులకి నేను ఇవ్వలేదు. ఈ ప్రేడలకి పెట్టినన్ని బాధలు నేను నా మండలి వాళ్ళకి కానీ ఇతర శిష్యులకు కానీ నేను పెట్టలేదు. ఇతను అవుట్ స్టాండింగ్ డిసైపుల్ అని బాబా కితాబ్ ఇచ్చారు. అవుట్ స్టాండింగ్ డిసైపుల్ అని ప్లేడర్కి. అంతటి బాధలని అన్ని అగ్ని పరీక్షలు ఇతను తట్టుకున్నాడు. ఇక ఆ రకంగా బాబా దగ్గర ఉంటుంటే ఒకసారి బాబా ఏమన్నాడంటే, నువ్వు కేశవానంద మహర్షి అని చెప్పేసి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉంటాడు, ఋషికేశ్ నుంచి వెళ్ళాలి, అది నువ్వు ఆ దారి తెలుసుకుని వెళ్ళు అని చెప్పేసి, అది కూడా ఎలా వెళ్ళాలి, కాషాయ వస్త్రాలు వేసుకుని కమండలం చేతితో పట్టుకుని భిక్షాటన చేస్తూ వెళ్ళినవు. నీకెందుకు నువ్వే సంపాదించుకోవాలి, నీకు నేను రూపాయి ఇవ్వను. ఇది వెళ్ళటానికి గల షరతులు. అతను మన బాబాయ్ మీద విశ్వాసం కొద్ది ఆ రకంగా అతను ఎలాగ వెళ్ళాడు అంతే. ఇంకా ఎలా వెళ్ళాడంటే, మన ట్రైన్లో టికెట్ కావాలి కదా, ఇవన్నీ మనకి అతను ఏ రకంగా అవన్నీ తప్పించుకుని ఏ రకంగా వెళ్ళాడు మనకు తెలియదు. చివరికి ఋషికేశ్ వెళ్ళాడు. ఋషికేశ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దారి తెలియదు. ఋషికేశ్కి అక్కడ కేశవానంద మహర్షి దగ్గరికి వెళ్తారు. అప్పుడు చెప్పారు వాళ్ళు, ఆ యొక్క మహారణ్యం కేకారణ్యం అంటారు చూడండి, అటువంటి కేకారణ్యంలోనికి ద్వారా వెళ్ళాడు. దారిలో అసలు సూర్యరశ్మి అనేది సోకనేటువంటి ఆ మహారణ్యం. ఎదర కాలు వేస్తే అది భూమి మీద వేస్తున్నామా ఏదైనా లోయలో పడిపోతుందా అన్నంత ప్రమాదకరమైనటువంటి అది ఆ కేకారణ్యం. చుట్టూ క్రూర జంతువులు, పాములు, రకరకాలు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతికే అవకాశమే లేదు వెళ్ళటానికి. అయితే బాబా మీద గల అతని యొక్క ఈ గురి వల్ల ఏమైనా సరే బాబా నన్ను పండించేటట్టు అక్కడ నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్తాడు. దారిలో ఆకలేస్తుంది. ఆ కేకారణ్యంలో ఆహారం ఆకలేస్తే ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. అప్పుడు కానీ అనుకోకుండా ఒక వృద్ధ దంపతులు వాళ్ళు అక్కడ ప్రత్యక్షమై ఇతనికి ఆహారం పెడతారు. పెట్టి ఆ ఆహారం స్వీకరించాడు. తర్వాత ఎదరికి వెళ్ళిపోతున్న తర్వాత నిన్న ఇంతవరకు చెప్పుకున్నాం. అప్పుడు చాలా కష్టపడి ఆ యొక్క కేశవానంద మహర్షి దగ్గరికి చేరాడు. ఆయన ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క హిమాలయ పర్వతాలకు సంబంధించిన ఆ నదిలో ప్రవేశిస్తాడు. దాంట్లో సూర్యుడు ఏ దిశగా అలా వెళ్తున్నాడో ఆ దిశగా తిరుగుతూ ఆ ఒంటికాల మీద తపస్సు చేస్తూ సూర్యుడు వైపే చూస్తుంటాడు. అతను సూర్యోపాసకుడు అతను. అతను మెహర్ బాబా చెప్పేది 6వ చైతన్య భూమికలో ఉన్నాడు, అతను నా ఏజెంట్ అని బాబా తర్వాత చెప్పడం జరిగింది. అయితే ఇతను వెళ్ళేటప్పటికి అక్కడ కేశవానంద మహర్షి ఆ తపస్సులో ఉన్నాడు, ఆ నీటిలో. అది ఆ నీరు ఎలా ఉంటుందంటే, ఒక్క నీటి చుక్క మన శరీరం మీద పెడితే
మనం భరించలేమటండి. అలాంటి అంత చలిలో ఆయన అలాగ సూర్యుడి వైపు చూస్తూ అలాగ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ శిష్యులు ఉన్నారు. వాళ్ళు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అంటే, నేను ఇలా బాంబే నుంచి వచ్చాను, నా పేరు ఇలాగా, ఆయన పేరు జొరాస్ట్రియన్ పేరు కదా. ఓ ఓ నువ్వు పార్సీ అంటే అవును అన్నాడు. అయితే మరి నేను ఆయన యొక్క దర్శనం చేసుకోవాలి, నా గురువు పంపించారు అంటే ఆయన దర్శనం ఎవడు అయినా, నువ్వు పార్సీ వాడు, నువ్వు మొక్క కక్క తినేవాడికి ఆయన ఎలా దర్శనం ఇస్తాడు, నువ్వు గెట్ అవుట్ అని చెప్పేసి అంటారు వారు. గెట్ అవుట్ అంటే అలా కాదు, మీరు చెప్పండి అని చెప్పేసి చెప్పే పని కూడా లేదు. ఆయన మమ్మల్ని దగ్గరికి రానివాడు ఆయన. ఇక నీకు చెప్పేది ఏముంది, మా పార్సీలు అంటేనే ముక్క కక్క మందు, వీళ్ళందరికీ ఆయన అసలు దరికి కూడా రానివాడు. అంచేది మీరు గెట్ అవుట్ అని చెప్పేసి అంటారు వారు. అప్పుడు బాబా యొక్క ఫోటో చూపించే వాళ్ళకి ఈ ఫోటో ఆయనకి చూపించండి. చూపించి అలాగే ఈయన నా గురువు, ఈయన పేరు మెహర్ బాబా చెప్పి ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంటే ఆయనకి ఈ మాటలు వినబడి వెంటనే ఆ యొక్క ఆ నీటిలో ఉపాసనలో ఉన్న వ్యక్తి వెంటనే బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసేసి ఏం జరుగుతుంది అన్నాడు. ఏం జరుగుతుందంటే, బాబా నీ గురించే వచ్చారు ఏంటి, గురువు ఎవరు అంటే అతను ఆ ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో తీసుకుని అలాగా పైకి ఒక సెకండ్ అలాగా ఆయన తెలిసిపోతుంది కదా. ఫోటో తీసుకుని సరే అమ్మా అంటే, నువ్వు దేనికి వచ్చావు అన్నాడు. మా గురువు మెహర్ బాబా నీ దగ్గరికి మీరు పంపించాడు. ఈయన మౌనం మర్చిపోయి చెప్పడం. ఈ యొక్క యాత్రలో కంప్లీట్ మౌనంలో ఉండాలి, ఎవరితోటి మాట్లాడటానికి లేదు. ఒక భోజనానికి ఏదైనా సరే మౌనంలో ఉండమన్నాడు బాబా. ఈ మౌనంలోనే ఇతను మరి ఈయన మా గురువు అని ఫోటో చూపించి నా గురువు అని చెప్పేసి సైగ చేసాడు. ఆయన ఆరో చైతన్య భూమికి ఉన్నవాడు కాబట్టి మెహర్ బాబా యొక్క గొప్పతనం ఇతను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని, సరే ఉండు నువ్వు నా దగ్గర కొన్ని రోజులు ఉండమన్నాడు. ఉండమని చెప్తుంటే అతని దగ్గర అప్పుడు ఉన్నాడు. ఉండి అతను ఆలింగనం ఇచ్చేటట్టు ఎవరికి, ఈ లీడర్కి, కేశవానంద మహర్షి. అది వాళ్ళు తర్వాత అభ్యంతరాలు పెట్టారు శిష్యుడు. ఇదే తిని మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు, ఈ ముక్క కక్క ఈ మందు వీటికి ఉన్న వాడికి నువ్వు ఆలింగనం ఏమిటి అని చెప్పేసి ఇది బాగలేదని చెప్పేసి వాళ్ళ గురువు ఆ కేశవానంద మహర్షి అభ్యంతరం చెప్పారు. ఈయన ఆధ్యాత్మిక స్థితి ఏమిటో మీకు తెలియదు, వీళ్ళ గురువు గురించి కూడా మీరు ఊహించలేరు. అంటే గురువు అంటే మెహర్ బాబా, వీళ్ళ గురువు మెహర్ బాబా గురించి ఆయన ఎంతటి వాడో, ఎంత ఆయన స్థితి ఏమిటో మీకు తెలియదు. ఇక ఈయన గురించి కూడా మీరు ఊహించలేరు. అందుచేత మీరు ఇలాంటి అమాయకపు ఆలోచన పక్కన పెట్టి అని చెప్పేసి వారందరికీ చాలా కోపాలు వచ్చాయి. ఆయన సరే నా దగ్గర ఉండమని చెప్పేసి అన్నాడు. ఆయన అలాగా ఆయన దగ్గర ఉంటూ ఉన్నాడు. ఉంటుంటే ఆయన ప్రతిరోజు 6 గంటల నైట్కి ఆ గిరిజనుడు అదంతా ఉంటారు వాళ్ళ దగ్గరికి భిక్షాటనకి దేవుడాడు. 3 ఇళ్ళకి వెళ్ళిపోయాట. వాళ్ళు ఏది ఇస్తే భిక్ష ఆ గిరిజనుల్లో అలాంటి ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఏముంటుందండి తినటానికి. అయినప్పటికీ సరే ఈయన వాళ్ళు ఎవరినో కూడా ముట్టుకొని ఇచ్చేవాడు కదా, కూడా కర్ర పట్టుకుని వెళ్ళేవాడట. వాళ్ళందరూ కూడా ఈ కర్ర పట్టుకుని భిక్షాందేహని వాడు. వాళ్ళు ఈయన ముట్టుకోకుండా ఆ భిక్ష ఏదైతే ఇస్తే అది 3 ఇళ్ళే ఎంత వస్తే వీళ్ళు ఈయన శిష్యులతో సేకరించేవాడు. ఈ రకంగా ఆయన జీవిత జరుగుతాం. తర్వాత నైట్ రాత్రి ప్రతిరోజు కూడా ప్రవచనాలు ఇచ్చేవాడట. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆ గిరిజనులకి వాళ్ళందరికీ ఇచ్చేవారు. వాళ్ళందరూ కూడా వింటున్నవారు. వింటుంటే ఇలాగ ఈయన కూడా ఉన్నాడు. ఈయన కూడా కొన్ని రోజులు గడిచినాయి. గడిచిన తర్వాత ఒక వృద్ధ దంపతులు, ఇందాక చెప్పిన వృద్ధ దంపతులు కాదు, వేరొకరు వీరు. ఈ వృద్ధ దంపతులు వచ్చి వాళ్ళు కూడా ఆ యొక్క ఈ ఈ డిస్కవర్సెస్ విందామని కూర్చున్నారు. వెంటనే ఈ కేశవానంద మహర్షికి చాలా ఉగ్రుడైపోయాడు. చాలా కోపం వచ్చేసిందండి. వచ్చేసి వెంటనే వాళ్ళిద్దరిని కూడా బయటికి తరిమేమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళని తప్పు చేశారు, నేను చెప్పినట్టు చెయ్యండి, ముందు వాళ్ళని దగ్గరికి కూడా రానివద్దు అని చెప్పేసి వాళ్ళకి మంచి అప్పుడు శిష్యుడు వాళ్ళతో చెప్పేసి బయట పంపించేశారు. అదేంటి నేను చేసిన పొరపాటు మరి ఏం లేదమ్మా, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు ఇంతే అని వాళ్ళు వెళ్ళిపోయారు.
అప్పుడు ఒక రహస్యం చెప్పాడు. వాళ్ళు ఒక సద్గురు యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ సద్గురువుని ఆ యొక్క ప్రవచనాలని వీళ్ళు విమర్శించారు ఒకప్పుడు. అంటే ఆ జన్మలోన అయితే ముందు జన్మలోనో వివరంగా చెప్పలేదు అక్కడ. ఆయన శపించేదట, వీళ్ళు భగవంతుని యొక్క ఈ ఉప ఈ ప్రవచనాలు కానీ ఇటు సత్సంగంలో కానీ పాల్గొనడానికి అర్హత లేదు ఎన్ని జన్మల వరకు కూడా అని చెప్పేసి ఆ సద్గురువు ఆనాడు ఈ వృద్ధ దంపతుల్ని ఈ జన్మలోనో ముందు జన్మలో మొత్తం మీద ఆయన శపించిన కారణం చేత అది ఆ యొక్క రహస్యం తెలిసిన కేశవానంద మహర్షి వెంటనే వీళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పి, ఇది నేను వెళ్ళిపోమన్న కారణం అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే మనకి ఇది ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, బాబాకి సంబంధించినటువంటి ఈ సత్సంగాల్లో కానీ ఇటువంటి ప్రవచనాల్లో కానీ వినటానికి కూడా ఎంతటి అర్హత ఉండాలో మనకి ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులు కేశవానంద మహర్షి దగ్గర ఈయన ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా ఇలాగ భిక్షాటం ద్వారా వెళ్ళటం, జీవించటం, ఈ ప్రవచనాలు ఇవ్వటం, ఇతని యొక్క ప్రత్యేకంగా గౌరవంతో చూస్తున్నాడు ఎవరు ప్లేడర్ గారిని. అది వాళ్ళు శిష్యుడికి కొంచెం సంకటంగా మారింది. అయినప్పటికీ సరే గురువుని ఇక ఎదిరించలేక వాళ్ళు అలాగ ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చి వెళ్ళిపోమని చెప్పి అప్పుడు ఇంక నువ్వు వెళ్ళిపోమన్నాడట. వెళ్ళిపోమని ఒక మాట అన్నాడట ఎవరు కేశవానంద మహర్షి ప్లేడర్ తోటి. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మెహర్ బాబా నీకు మోక్షం ఇవ్వాలి, భగవద్గీత ఇవ్వాలి, నేనే ఇస్తాను. నువ్వు మళ్ళీ అక్కడికి ఎందుకు ఇంత దూరం వెళ్ళి నా దగ్గర ఉడిపో, నువ్వు వెళ్ళక్కర్లేదు. నీకు ఆ మోక్షం నా చేతితోటే నేను నీకు ఇస్తాను, నేను సర్వసమర్థుణ్ణి అనేటప్పటికీ ప్లేటర్ ఎట్టి పరిస్థితులను ఒప్పుకోలేదు. నాకు మోక్షం అనేది నా గురువును అయిన మెహర్ బాబా ద్వారా మాత్రమే రావాలి. నాకు వేరే ఏ గురువు ద్వారా కూడా నాకు అక్కర్లేదు. అందుచేత నేను దాని గురించి మీ దగ్గరికి రాలేదు. నా గురువు అయిన మెహర్ బాబా మీ దగ్గరికి వెళ్ళమన్నాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని నాకు మోక్షం గురించి మీ దగ్గరికి రాలేదు. అంచేత నాకు అలాంటి మీరు ఇవ్వనవద్దు, నాకు వద్దు అని చెప్పేసి అతను నవ్వి, నీ యొక్క దీక్ష గురువు మీద ఉన్నటువంటి ఎంతటి నీకు గురువు ఉన్నదో తెలుసుకుందామని చెప్పేసి నేను ఈ మాట అన్నాను. నిజానికి నాకే ఇంకా మోక్షం ఇవ్వాల్సిందే, నీకు నాకు ఆ మెహర్ బాబా అనే గురువే. అంచేత నాకైనా ఆయన ఇవ్వాలి, నీకైనా ఆయనే ఇవ్వాలి. కానీ నీ మీద ఉండే నీకు మెహర్ బాబా అనే గురి ఎంతకు ఉండదు, కేవలం పరీక్ష చేయడానికి మాత్రమే మాట్లాడినాను. సరే వెళ్ళిపోయేసరి ఇప్పుడు నువ్వు మెహరాబాద్ వెళ్ళిపోయిన వెంటనే నేను ఎత్తి మీద ఇలా చేయి పెడతాడు మెహర్ బాబా, నీకు వెంటనే రియలైజేషన్ వచ్చేస్తుంది, క్షణం వెంటనే వచ్చేస్తాడు, నీకు అది జరగబోతుంది అని చెప్పేసి. అంటే ఆయన సరే అని చెప్పేసి మళ్ళీ ఆ కేకారణ్యంలో అంతటి కష్టాలు పడుతూ ఆయన తిరిగి ఎలాగోలా మెహరాబాద్ చేరాడు. మెహరాబాద్ చేరిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా దగ్గరికి జరిగిన ఆ యాత్రలో మొత్తం జరిగిన, అది నెలడు పట్టిందా ఎన్ని రోజులు పట్టింది ఆ వీడియోలో చెప్పలేదు. మొత్తం మీద బాబా దగ్గర చెప్పి బాబా ఎలా జరిగింది ప్రయాణం, అక్కడ ఆ కేశవానంద మహర్షి దగ్గర ఏంటి జరిగిన విశేషాలు అన్నీ చెప్పమన్నాడు. అన్ని చెప్పాడు. అన్ని చెప్పిన తర్వాత తర్వాత చివరిలో ప్లేటర్ చెప్పాడు, బాబా నువ్వు వ్యక్తి మీద ఇలా చేయి పెడతావట అన్నాడు. ఇలా పెట్టి పెట్టగానే నాకు మోక్షం వచ్చేస్తుంది, నాకు రియలైజేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఆహా అలాగన్నాడా, సరే అయితే నువ్వు మళ్ళీ వెళ్ళు. ఇది అలాగ మెహర్ బాబా ఏమి చెయ్యలేదు ఈ మాట చెప్పడానికి మళ్ళీ వెళ్ళమన్నాడు. చూడండి ఎంత ఇదిగా ఉన్నదో. వీరు బాబా నేను చెప్పినప్పుడు వెళ్ళు అంతే అని చెప్పేసి మళ్ళీ ఆ కమండలం, మళ్ళీ కాషాయ వస్త్రాలు మళ్ళీ పట్టుకుని అన్ని కష్టాలతో పడుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఈసారి నువ్వు వచ్చేసేటప్పుడు బాంబే వెళ్ళు, బాంబే వెళ్ళి నీ తల్లిని చూసి అక్కడి నుంచి మెహరాబాద్ రా అని చెప్పేసి చెప్తాడు. ఇది ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ గా ఆ రిషికేశ్ అక్కడి నుంచి మెహరాబాద్ డైరెక్ట్ గా వచ్చేసాడు. ఇప్పుడు అలా కాదు, ఈసారి నీ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నా దగ్గర రా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంత కష్టాలు పడి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళేటప్పటికి కేశవ అది ఎన్ని రోజులు పట్టిందో, అంత కష్టపడ్డాడో నీకు చెప్పనక్కర్లేదు.
కేశవానంద మహర్షి అతను చూసి చూడగానే మళ్ళీ ఆశ్చర్యపోయాడు. చాలా కోపం వచ్చేసింది. దివ్యకి మరి వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటే, మీరేమో నేను వెళ్ళి వెళ్ళగానే నాకు ఇలా మోక్షం వస్తుంది అని మీరు చెప్పారు కదా, మరి నేను అలాంటిది ఏమీ లేదు, నాకు ఇవ్వలేదు, అలాగే ఇవ్వలేదు అని చెప్పమని బాబా నాకు మళ్ళీ పంపించాడంటే, అతను ఆశ్చర్యంగా కాసేపులాగా ఆలోచనలో పడి బాబాని ఆయన ఇంటర్నల్ గా కాంటాక్ట్ చేశాడు. చేసిన తర్వాత అప్పుడు చెప్తాడు, నీకు ఒక స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికంగా నీకు ఒక ప్రత్యేకమైన స్థాయి ఆయన ఇవ్వదలుచుకున్నాడు. అందుకని నీ నెత్తి మీద చెయ్యి పెట్టలేదు ఇప్పుడు, కానీ నీకు ఇచ్చేది రియలైజేషన్ లో కూడా నీకు అత్యున్నతమైన స్థాయిని మెహర్ బాబా ఇవ్వటాన్ని నిర్ణయించుకున్నాడు. అందుచేత నువ్వు చాలా ఇంకా ఇంకా అదృష్టవంతుడు అని చెప్పేసి ఈసారి మళ్ళీ వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆ విషయం ఆయన దగ్గర తెలుసుకుని అక్కడి నుంచి మళ్ళీ బాంబే వస్తాడు. అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి మనం, ఈ ప్రత్యేకమైన స్థాయి ఉంటాయి అంటే బాబా యొక్క ఒక సందేశం ఒకటి ఉందండి. ఆఫ్టర్ రియలైజేషన్ యూ విల్ ఎంజాయ్ ది బ్లిస్. అంటే ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఆ యొక్క ఆ బ్రహ్మానందాన్ని అనుభవించే స్థితి 4 స్థాయిల్లో ఉంటుందట. ఎలాగా 4 స్థాయిలు అంటే ఎలా ఉంటది? ఇప్పుడు మన బాబా ప్రేమికుల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది ఉన్నారు. అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన సాక్రిఫైస్, ఎంతో సఫరింగ్ చాలా చాలా ముఖ్యమండి. బాబా యొక్క కొలమానాల్లో ఎంత సఫరింగ్ అయితే అంత ఎక్కువ బ్లిస్ ఎంజాయ్ చేస్తారు మీరు అని బాబా క్లియర్గా చెప్పారండి. బ్లిస్ ఎంతటి అంటే మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే సినిమా హాల్కి సినిమాకి వెళ్తాం. మనం వెళ్తే 4-5 తరగతులు ఉంటాయి. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ. ఈ 4 తరగతుల్లో ఉన్న వాళ్ళు చూసేది ఒకే సినిమే. కానీ నేలలో చూసే వాళ్ళకున్న డిస్కంఫర్ట్ అంటే వాళ్ళకి బెంచీలో ఉన్న వాళ్ళకి కొంచెం బాగుంటారు, కుర్చీలో ఉన్న వాళ్ళు ఇంకా బాగుంటారు. అదే బాల్కనీలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా అన్ని కంఫర్ట్స్, ఫ్యాన్ ఉంటుంది, అంత కుర్చీలు బాగుంటాయి, చాలా బాగుంటుంది. అంటే ఈ రకమైనటువంటి ఆ బ్రహ్మాండ స్థితిని కూడా అనుభవించడానికి అందరికీ ఒకే స్థాయి కాదు అని ఇక్కడ మనకి బాబా సందేశం ద్వారా అదే కేశవానంద మనిషి నీకు అత్యున్నతమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు బాబా. అందుకని నీకు ఇప్పుడు మామూలు మోక్షం ఇవ్వకుండా ఆపేడు అని ఈయన చెప్పడం జరిగింది. తర్వాత ఈయన కేశవానంద మహర్షి దగ్గర నుంచి బయలుదేరాడు. లీడర్ బాంబే వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే మళ్ళీ కాషాయ వస్త్రాలు, ఇదే అడ్రస్, ఇదే పరిస్థితి. అక్కడికి వెళ్ళేటప్పటికి తల్లి, ఆ యొక్క చెల్లెలు వీళ్ళంతా ఉన్నారు. తల్లి మాత్రం చూసింది, ఇంకా తీరని అప్పచెప్పేసింది కదా ఆయనకి. చూస్తే సరే అనుకుంది. వాళ్ళు చెల్లెలు ఉంది, ఈయన చెల్లెడు. ఆవిడ అది అన్నయ్య పక్కనే ఒకరు అద్దెకుంటున్నారు, వాళ్ళు వీళ్ళతో పాటే వాళ్ళు జొరాస్టియన్స్ అద్దెకుంటున్నారు, వాళ్ళు మమ్మల్ని పెట్టే బాధ, మెహర్ బాబాని నిన్ను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇదే పని. ఈ మీకు పనికి మాలిన ఆ మెహర్ బాబా దొరికి సర్వనాశనం, మీ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. శుభ్రంగా ఉద్యోగం చేసుకుని అంతే హాయిగా ఉండేవాడు, ఈ ఉద్యోగాన్ని వదిలేసాడు, మిమ్మల్ని వదిలేసాడు, అతి గతి లేకుండా ఇలాగ ఏడుస్తున్నారు. ఆవిడ ఆ మెహర్ బాబా గురించి ఆడియో గురువు ఇలాగ నోటికి వచ్చినట్టుగా మెహర్ బాబాని తిడుతూ ఉన్నారు. ఇక మమ్మల్ని అయితే ఇక ప్రతి ఇంటిలోంచి బయటకు రావాలంటే మా వల్ల అవటం లేదు. ఎంతలాగా కనిపిస్తే చాలు ఇక ఏదో మేమంటే దేశ ద్రోహులుగానో దైవ ద్రోహులుగానో మమ్మల్ని పరిగణిస్తుంది ఆవిడ. ఇంక భరించలేకపోతున్నాం ఇంకా ఆమె అని చెప్పేసి అంటే ఇస్తున్నాం. ప్లేడర్ తన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ పక్కిల్లే నైబర్స్ వాళ్ళందరూ కూడా ఈ జొరాస్ట్రియన్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ లాడ్జింగ్ వాళ్ళందరికీ కూడా. అది బొంబాయిలో ఇప్పటికీ అలాగే ఉన్నాయటండి. సరే వెళ్ళాడు, ఆవిడ వార్నింగ్ ఇచ్చాడు, అమ్మా నువ్వు కనుక నన్ను తిట్టు, నా కుటుంబ సభ్యుని తిట్టు, భరిస్తాం, నాకేం పర్లేదు, కానీ నా గురువైన మెహర్ బాబాని కనుక నువ్వు కనుక తిట్టినట్లయితే ఈ క్షణం నుంచి
క్షమించేది లేదు నేను అని చెప్పేసి అంటే మళ్ళీ ఆవిడ నోటుకు వచ్చినట్లు మళ్ళీ మెహర్ బాబా అని తినడం మొదలెట్టింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి ఇంకా అంటే తిట్టాలనుకుంటే రకరకాల ఆరోపణలు ఉంటాయి కదండి. అలాగా తిట్లు పెడుతుంటే ఇతను తట్టుకోలేకపోయాడు. నన్ను తిట్టు, నా కుటుంబ సభ్యుని గట్టినే భరిస్తాను, కానీ నా గురువైన మెహర్ బాబా అని తిట్టే మాత్రం నేను భరించలేను అని మళ్ళీ చెప్పేది. మళ్ళీ తిట్టిందట. చూడు, ఈసారి నెలల లోపల నీ ఇంట్లో సిరీస్ ఆఫ్ డెత్ ఉంటాయి. అంటే ఏంటనమాట, మరణాలు ఒకదాని తర్వాత ఒకటి నీ ఇంట్లో ఉంటాయి. ఇదే నా శాపం అని చెప్పేసి తను అనేసి తట్టుకోలేక కోపాన్ని ఎవరన్నా అంతే కదండి, మన మానవులం కదా, తట్టుకోలేక శపించేసి ఈయన కూడా వచ్చేసాడు. వచ్చేసి తల్లి పేరుకి వాళ్ళతో చెప్పేసి ఇలాగ వచ్చేసాడు. వచ్చేసాడే లేదు మెహర్ బాబా వెంటనే అక్కడ బాబా చూడండి, మెహరాబాద్లోని మెహర్ బాబా ఇక్కడ వెంటనే వచ్చేసాడు. ఇక్కడ ఈయన వచ్చేసాడు, ఈయన బయలుదేరిపోయి మెహరాబాద్ వచ్చేసి వెంటనే ఈ ప్లేట్ తల్లికి దగ్గరికి వచ్చి మెహర్ బాబా వీడు వచ్చాడా మీ అబ్బాయి అంటే వచ్చాడు, ఇప్పుడు వెళ్ళాడు అంటే సరే ఏం జరిగింది అక్కడ అన్నాడు బాబా. అంటే ఏమి లేదు బాబు, ఇలాగ మా ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు చాలా మమ్మల్ని దుర్మార్గులుగా చూస్తున్నారు, మేము భరించలేకపోతాం అతన్ని. వాళ్ళు తిట్లు, నిన్ను తిట్టే లేదు, అలాగే మమ్మల్ని మా అబ్బాయి లీడర్ని అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి బాబా ఒక చేతితోటి ఈ ప్లేడర్ యొక్క సిస్టర్ని, ఒక చేతితో ప్లేడర్ తల్లిని ఇలా భుజాల మీద చేతులు వేసి ఎవరైతే తిడుతున్నారో ఆ మన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళి బాబా మౌనంలోనే క్షమించమని అడిగేదట. నువ్వు క్షమించమని వీళ్ళు చెప్పారట. క్షమించమని చెప్తున్నారు బాబా, అడుగుతున్నారు. నువ్వు క్షమాపణ కోరుకున్నట్లయితే నీకు పెట్టిన శాపం ఏమి జరగదు అని మెహర్ బాబా చెప్పమంటున్నారు. అంటే నువ్వు అంతర గొప్పవాడువా అని చెప్పేసి మరీ ఎక్కువగా తిట్టడం మొదలెట్టాడు. అప్పుడు బాబా వీళ్ళు కర్మను మనం ఏం చేయలేం అని చెప్పేసి బాబా కూడా వచ్చేస్తాడు. కనిపించేది వాళ్ళ ఇంటికాడ దిగబెడితే మళ్ళీ వచ్చేస్తారు. వచ్చేసేటప్పటికి ఆ కుటుంబంలో ఆ యొక్క ఇద్దరు ఒక లేడీ, ఇలా ఈ తిట్టిదంతా ఒక లేడీ, ఆవిడ తాలూకు అల్లుడు, భర్త, కొడుకు మొత్తం నెలల్లో యాక్సిడెంట్ చనిపోయారట. మొత్తం అందరూ కుటుంబం ఈ మొక్కతే మిగిలింది, అందరూ కూడా చనిపోయారట. తర్వాత బాబా దగ్గర అతను చాలా బాధపడేవాడు. నేను అనవసరంగా తిట్టకుండా ఉండవలసింది బాబా అంటే నేనే క్షమిద్దామని వెళ్ళాను. వాడికి ఆ యోగ్యత లేదు వాళ్ళకి. నేను వాళ్ళ గుమ్మమ్మటి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ కోరినట్లయితే నేను ఆ యొక్క శాపం జరగకుండా నేను ఆపేవాడిని. కానీ వాళ్ళకి ఆ రియలైజేషన్ రాలేదు. మనం ఏం చేయాలి, నీ తప్పేమి లేదులే అని చెప్పేసి బాబాయ్ అతను ఓరడించారు. ఓరడించిన తర్వాత ఇంకా ఇంకొక రేపు చెప్తానండి మిగతా స్టోరీ. ఇప్పటికే 4:56 అయింది. మిగతా రేపు చెప్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి విశ్వనాథం గారు. చాలా చక్కగా మాకు అన్ని చాలా వివరంగా చదివి చెప్తున్నారు. మీకు అనేక ధన్యవాదాలండి. రేపు మిగతా కూడా చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను. తర్వాత ఇప్పుడు టైం అయింది కనుక ఎవరు మెహర్లత గారు బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మెహర్లత గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడగా నిను ప్రేమించు మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా
మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించు మయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా యహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించు మయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రేభో మెహరు బాబా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ జ్యోతి గారు. జై బాబా. జై బాబా అండి. మెహర్లత గారు చక్కటి హారతితో ఈ రోజు సమావేశం ముగింప చేశారు. నీకు